మా ఇంటికి తెలియపడానికి దగ్గర దండం పెడుతున్నా నెంబర్ లేదు. మా వాళ్ళు ఎవరైనా రావాలి. వయసు ఎంత? వయసు 42 రాకుంటుంది. మీ కాలు మొక్కితే మా వాళ్ళు చెప్పారా కొద్దిగా చెప్తాను. నెంబర్ లేదు. అబ్బా జరిగింది బస్సులు ఎట్లా జరిగింది అసలు? ఇగో ఇక్కడ కుట్లు పడ్డాయి. బస్సు యాక్సిడెంట్ ఎట్లా జరిగింది? యాక్సిడెంట్ మన డివైడర్ కొంటే బస్సు పోతాను. డివైడర్కి వెళ్ళి లారీడు డివైడర్కి వెళ్ళి వస్తాను. ఆ డివైడర్కి వెళ్ళి రాగా ఈ బస్ డ్రైవర్ కూడా ఇటు పక్క బండి కూర్చున్నా అతను మాట్లాడతాను. నేను ముందు కూర్చున్నా. డైరెక్ట్ పోయి గుద్దిండు. లారీ గుద్దిండా? లారీ వచ్చేది, బస్ వచ్చేది గుద్దింది. కానీ మమ్మల్ని చంపాడు అందరినీ. ఫోన్ మాట్లాడతాను. బస్సు డ్రైవర్ ఫోన్ మాట్లాడతాను. ఫోన్లో మాట్లాడతాడు. ఫోన్ మాట్లాడుకుని డ్రైవింగ్ చేస్తాడు. బాబు అప్పన్నపేట దగ్గర బస్సు, ఆర్టీసీ బస్సు, అదేవిధంగా లారీ ఎదురెదురుగా గుద్దుకోవడంతో దాదాపు 29 మందికి కొంత పాక్షికంగా, ఒక 3-4కి కొంత ఎక్కువ డ్యామేజ్ అవ్వడం జరిగింది. మరి వారికి సంబంధించి ఒక 2 తల్లి కూతుళ్ళు హైదరాబాద్ కరీంనగర్ సన్షైన్ హాస్పిటల్కు వెళ్ళడం జరిగింది. సింగరేణి కార్డు ద్వారా. తర్వాత సింగరేణి కార్డు ఉంది కాబట్టి మేము అక్కడ వైద్యం తీసుకుంటామని చెప్పి వెళ్ళడం జరిగింది. మిగతా నలుగురికి ఆర్తో చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ఉన్నాయి. అవి కూడా పెద్ద మేజర్ ఫ్రాక్చర్స్ కావు. మరి వాళ్ళకి సంబంధించి కూడా ఈ సూపరింటెండెంట్ శ్రీధర్ గారు ఒక 2 డేస్లో వాపు తగ్గిన తర్వాత మెడికల్ పరంగా సైంటిఫిక్గా వాళ్ళకు ఆపరేషన్ చేసి ఇక్కడనే ట్రీట్మెంట్ చేస్తారని చెప్పి ఆ నలుగురిని కూడా ఇక్కడనే పెట్టుకోవడం జరిగింది. మిగతా వాళ్ళకు కూడా నేను కూడా కొంతమంది చూడడం జరిగింది. చిన్నగా లైట్గా దెబ్బ జరిగింది. కొంతమంది హాస్పిటల్ కూడా ఇక్కడ వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ మైనర్ ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళిపోయింది. సరే, ఏదున్నా కూడా మన హాస్పిటల్కి సంబంధించి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో దాదాపు 30 మంది సిబ్బంది ఉన్నారు. ఇక్కడ నర్సులతో కలుపుకుంటే ఎక్కువ ఉన్నారు. ఇక్కడ మాకు హాస్పిటల్లో అన్ని రకాల వైద్యం అందించడం కోసం ఇక్కడ మాకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఎవ్వరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు.
అందరికీ వైద్యం ఉంటుంది. అందరికీ వైద్యం అందించేటువంటి ఏర్పాటు సూపరింటెండెంట్ గారు డాక్టర్లను పెట్టుకొని పర్యవేక్షిస్తూ ఉన్నారు. 100% ఎవరికి ఏ పేషెంట్ కానీ ఎవరికి ఇబ్బంది రాకపోతే బాధ్యత మా అందరిపైన ఉంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇప్పటికే వాచ్ చేయడం జరుగుతూ ఉంది. పెద్ద ప్రమాదకరమైనటువంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏం లేవు. కాబట్టి అందరికీ కూడా న్యాయమైతే అందరూ కూడా బాగానే ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తి కోరుకుంటాం. ఈరోజు ఈవినింగ్ ఇందాకనే 6 గంటల ప్రాంతంలో కరీంనగర్ నుంచి గోదావరిఖనికి వెళ్తున్నటువంటి బస్సు, అట్లాగే ఎదురుగా వస్తున్నటువంటి లారీ మన అప్పరపేట తర్వాత అంటే పెద్దపల్లి టువర్డ్స్ గోదావరిఖని వెళ్తుంటే అప్పరపేట దాటిన తర్వాత మనకు పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్ వర్క్ నడుస్తుంది, సింగిల్ వే నడుస్తుంది. దానివల్ల ఎదురుగా వచ్చేటువంటి లారీ ఈ బస్సు ఎదురుగా కొంచెం చీకటి కనబడకపోవడం వల్ల ఎదురుగా గుద్దుకోవడం జరిగింది. దాంట్లో ఇమ్మీడియట్గా మా ఎస్ఐ గారు, మా సిఐ గారు వెళ్ళి అందులో ఉన్న గాయపడాలందరినీ పెద్దపల్లి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. మేము కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరూ కూడా చూడడం జరిగింది. ఆ హాస్పిటల్లో బెటర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎవరికి కూడా అంటే ప్రాణ ప్రమాదం ఏం లేదు. కాకపోతే చిన్న చిన్న గాయాలు, చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటి కూడా హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్స్ కానీ వాళ్ళు సరైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఏం టెన్షన్ లేదు. చట్ట రీతి ఏదైనా ఉంటే ఏం జరిగిందో తెలుసుకొని పూర్తిగా చర్య తీసుకుంటాం. అదే ఏదైనా కూడా ఇన్వెస్టిగేషన్లో వాస్తవం ఎట్లుంటే అట్లా దాని ప్రకారం చర్య తీసుకుంటాం. ఇక్కడికి 23 మంది దాకా వచ్చారు. హాస్పిటల్కు ఉన్నారు, అందరు ఉన్నారు. 23 మంది దాకా వచ్చారు. 23 మందిలో కూడా 50% చిన్న చిన్న గాయాలే. 50% వరకు అంటే 8 నుంచి 9 మంది మాత్రం చిన్న చిన్న ఫ్రాక్చర్స్, చిన్న చిన్న కుట్లు పడేంత పరిస్థితి ఉంది తప్ప ఎవరి ప్రాణం కూడా ప్రమాదం లేదు. చేసి పడేది అవసరం.